స్తుతిస్తూ ఉన్నాను. నన్ను ఆహ్వానించినటువంటి డానియల్ బ్రదర్ కుటుంబానికి, సంఘానికి వందనాలు చెల్లించుకుంటా ఉన్నాను. మొట్టమొదటిగా 8th యానివర్సరీ సందర్భంగా షారోన్ ఎవాంజలికల్ చర్చ్ సంఘస్థులందరికీ, సంఘ కాపరికి కూడా కంగ్రాచులేషన్ చెప్తా ఉన్నాను. దేవుడు గత 8 సంవత్సరాలు నడిపించిన విధానం బట్టి దేవుని నేను కూడా స్తుతిస్తూ ఉన్నాను. మీ మధ్య చెప్పబడిన సాక్ష్యాలను బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. పిల్లల యొక్క చక్కగా చేసిన విధానం బట్టి కూడా దేవుని స్తుతిస్తూ ఉన్నాను. చిన్న మందగా కనపడవచ్చు, కానీ దేవుని యొక్క వాగ్దానం ఏంటంటే, చిన్న మంద భయపడకము, ఆయన రాజ్యం ఇవ్వటం దేవునికి ఇష్టమైంది అని లూకా సువార్త 12వ అధ్యాయం ఉంది. ఖచ్చితంగా దేవుడు రాబోయే దినాల్లో ఈ సంఘాన్ని విస్తరింపచేసి అనేకులకు ఆశీర్వకరంగా చేస్తాడని నమ్ముతా ఉన్నాను. ఈ ఉదయకాల సమయంలో సంఘం గురించి 8th యానివర్సరీ కాబట్టి సంఘం గురించి కొన్ని విషయాలు మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం. దానికి గాను అపోస్తుల కార్యంలో నుంచి కొన్ని విషయాలు చూడడానికి మనం ప్రయత్నం చేద్దాం. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం మొదటి 4 వచనాలు. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం మొదటి 4 వచనాలు నేను చదువుతున్నాను. పెంతెకొస్తను పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగంగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతా నుండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారికి కనపడి వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమగల మా తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లించుకుంటా ఉన్నాం. ఈ ఉదయకాల సమయంలో ప్రభు షారోన్ ఎవాంజలికల్ చర్చ్లో కలిసి ఈ విధంగా ప్రభు ఆరాధనలో పాల్గొని తీసుకునే ధన్యత కృప నాకు ఇచ్చావు. నీకు వందనాలు ప్రభు. ఈ సంఘ కాపరి కుటుంబాన్ని బట్టి ప్రభు, మరి సభ్యుని బట్టి నీకు వందనాలు ప్రభు. మరి ఎంతో కష్టమైన పరిస్థితుల నుంచి మీరు ప్రారంభించి ఇంతవరకు కూడా మీరు అభివృద్ధిని తీసుకుని వచ్చా నీకు వందనాలు. ఈ సంఘంలో మీకున్నటువంటి ఉద్దేశాలను బట్టి నీకు వందనాలు. రాబోయే దినాల్లో సంఘాన్ని విస్తరింపజేసి అనేకులకు ఆత్మీయ మేలు అనుగ్రహించినట్టుగాను, కొత్త ఆత్మలు చేర్చబడినట్టుగాను ప్రభావ మరి మీ సహాయం చేస్తూ రావాల్సింది అడుగుతున్నాం. నీ కృపాసముద్రికి వస్తుండగా సహాయం చేయండి. మీ యొక్క మెండైన ఆశీర్వాదంతో మీరు నింపాల్సింది అడుగుతున్నాం ప్రభావ. దేవ ఈ సమయంలో వాక్యాన్ని ప్రభావ మరి కొన్ని విషయాలు మాట్లాడినట్టుగా మీకు సహాయం చేయండి. మాకు ఏదైతే అవసరమో, సంఘానికి ఏదైతే అవసరమో మీరు చాలా స్పష్టంగా తీసుకురావాల్సింది అడుగుతున్నాం. నిలబడి నేను అల్పన ఒప్పుకుంటాను, నీ సిలువ చాటును మరుగుపరచాల్సింది అడుగుతున్నాం. నీకు వందనాలు ఆచరించుకుంటూ ఘనత మహిమ నీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు పేట బ్రతమాన్ని వేడుకుంటున్నాం తండ్రి. ఈ 8th యానివర్సరీ గురించి ఆలోచిస్తున్నప్పుడు ఏమి చెప్పాలని ప్రార్థన చేస్తూ వచ్చాను. అన్నప్పుడు ఒక సంఘం ఎలా ఉండాలి అనేది ఎక్కడ తెలుస్తుందంటే, బైబిల్ ప్రామాణికం మనకు తెలుసు. సంఘం గురించి ఎక్కువ రాయబడింది అపోస్తుల కార్యాల్లోనే. సో ఫస్ట్ చర్చ్ అంటే మొట్టమొదటి సంఘం అపోస్తుల చర్చ్ ఏ విధంగా ఉన్నది చూస్తే కనుక అది మనం ప్రమాణంగా తీసుకుంటే దేవుడు వృద్ధి తనంతట తాను తీసుకొస్తూ ఉంటాడు అనేది జ్ఞాపకం వచ్చింది. సో ఈ ఉదయకాల సమయంలో నేను ఏం చెప్పడానికి ప్రయత్నం చేస్తానంటే, మార్క్స్ ఆఫ్ ది ఫస్ట్ చర్చ్ అంటే మార్క్స్ ఆఫ్ ది అపోస్తలిక్ చర్చ్, అపోస్తల సంఘం, ఆది సంఘంలో ఉన్నటువంటి కొన్ని గుర్తులు అవి చూడడానికి ప్రయత్నించారు. చాలా ఉండొచ్చు, కానీ కొన్ని ఒక 4 గుర్తులు చూపించాలని ఆశపడతా ఉన్నా. సో ఆదిమ సంఘంలో ఏ విధంగా అయితే ఆ సంఘం విస్తరించిందో, ఏ విధంగా అయితే ఆ సంఘం పనిచేసిందో అది మనం చూస్తే ఆ సంఘంతో పోల్చుకుని మన సంఘం కూడా ఆ విధంగా ఉండటానికి మనం ప్రయత్నం చేయొచ్చు అనేది 4 విషయాలు క్లుప్తంగానే చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. మీరు కొంత ఫోకస్గా ఉండాలని కూడా ఆశపడతా ఉన్నా. నెంబర్ 1, మొట్టమొదటి ఏంటంటే, ఆదిమ సంఘం మనకు తెలుసు చాలా చక్కగా వృద్ధి చెందింది. యేసుప్రభు వారు ఆరోహణమైన తర్వాత 120 మంది అక్కడ ఉండి వాళ్ళు ఎడతెగక ప్రార్థన చేస్తూ వచ్చారు. ఆ తర్వాత నెమ్మదిగా సేవ విస్తరించింది. పేతురు మారుమనసు పొందితే 3000 మంది రక్షించబడ్డారు. ఆ తర్వాత
5,000 మంది రక్షించబడ్డారు. సంఘం విస్తరించబడతా ఉంది. బైబిల్లో అపోస్తల కార్యంలో ఒక మాట సారిసరికి ఏమిటంటే రక్షించబడిన వారు సంఘానికి చేర్చబడిరి అంటా ఉంది. సో కొత్త ఆత్మలన్నీ కూడా చేర్చబడతా ఉన్నాయి. సో ఇలా పరిచయం జరుగుతుంటే దేవుడు కొన్నిసార్లు అటు ఇటు అంటే కొన్ని టర్న్స్ తీసుకుంటా ఉన్నాడు, కార్యం చేస్తూ ఉన్నాడు. ఒక టర్న్ ఏంటంటే ఇథియోపియటువంటి నపుంసకుడు మారు పొందాడు. ఇంకో టర్న్ ఏంటంటే సంఘాన్ని హింసిస్తున్నటువంటి సౌలు మారు పొందుతూ ఉంటాడు. ఇంకోగా ముందుకెళ్తే ఇంకో టర్న్ ఏంటంటే ఒక శతాధిపతి కొన్నేళ్ళు మారంస్ పొందుతూ ఉంటాడు. సో ఆ విధంగా వీళ్ళు చేసే పని వీళ్ళు చేస్తూ ఉంటుంటే దేవుడు చేసే కార్యం దేవుడు చేస్తూ ఉన్నాడు. సంఘం విస్తరిస్తూ వచ్చింది. అలాగా సంఘం విస్తరించడానికి 4 గుర్తులు చూడాలని ఆశపడతా ఉన్నా. సో మొట్టమొదటి గుర్తు ఏంటంటే హోలీ స్పిరిట్ బిగాన్ హిస్ మినిస్ట్రీ రిసైడింగ్ ఇన్ ద లైఫ్స్ ఆఫ్ బిలీవర్స్. అంటే విశ్వాసుల యొక్క జీవితాల్లో పరిశుద్ధాత్మ దేవుడు ఆయన నివసించటానికి ఇష్టపడ్డాడు. ఆదిమ సంఘంలో పరిశుద్ధాత్మ దేవుడు ఆయన విశ్వాసుల హృదయాల్లో వచ్చి ఆయన నివసించడానికి ఇష్టపడ్డాడు, నివసిస్తూ ఉన్నాడు. అది ప్రారంభమైంది. అది పెంతెకొస్తు దినాన ప్రారంభమైంది. అంటే దాని అర్థం ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు మొదటి నుంచి ఉన్నాడు. సృష్టి ఆరంభం నుంచి కూడా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుళ్ళు ఎప్పుడు కూడా విడదీయనటువంటి వ్యక్తులు. ఒకే దేవుడు 3 వ్యక్తులుగా ఉంటూ ఉన్నారు. అయితే పరిశుద్ధాత్మ దేవుడు పాత నిబంధనలో ఆయా సమయాల్లో అవసరం కొద్దీ ఆయన వచ్చి కొంతమందిని బలపరిచి వెళ్ళిపోయేవాడు. ఉదాహరణకి సంసోనును అనే న్యాయాధిపతిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. న్యాయాధిపతిని ఏర్పాటు చేసుకున్నప్పుడు ఫిలిష్తీయుల్ని వాళ్ళని సంహరించాలంటే పరిశుద్ధాత్ముడు వచ్చి సంసోను బలపరిస్తే అప్పుడు తన బలం చేత ఫిలిష్తీయుల్ని చంపేవాడు. కార్యం అయిపోయింది, వెళ్ళిపోయేవాడు. పరిశుద్ధాత్ముని యొక్క కార్యం ఎలా ఉండేదంటే అవసరాన్ని బట్టి ఆయా సమయాల్లో వచ్చి వెళ్ళిపోయేవాడు. గుడ్ న్యూస్ ఏంటంటే యేసుప్రభు ఆరోహణం అయిన తర్వాత పెంతెకొస్తు దినాన యేసుప్రభు వెళ్ళకముందే చెప్తాడు, నేను వెళ్ళిపోతూ మీకు క్షేమం, నేను వెళ్ళిపోయిన తర్వాత మీకు ఒక ఆదరణకర్త పంపిస్తాను అన్నాడు. ఆయన ఏం చేస్తాడంటే మిమ్మల్ని సర్వసత్యులు నడిపిస్తాడు అని చాలా చెప్పాడు. సో యేసుప్రభు వెళ్ళిపోయిన తర్వాత వాడు కూడుకుని ఉన్నప్పుడు పెంతెకొస్తు దినాన జరిగింది ఏంటంటే అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొద్దీ అన్ని భాషలో మాట్లాడింది అది వేరే సబ్జెక్ట్. కానీ జరిగింది ఏంటంటే పెంతెకొస్తు దినాన్ని నుంచి కూడా ఎవరైతే మారు మనసు పొందుతారో, యేసు ప్రభువును తమ సొంత రక్షణగా అంగీకరిస్తారో వారి హృదయాల్లోకి పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు, వచ్చి నివసిస్తాడు. ఎంత గొప్ప ఆశ్చర్యం ఇది, ఎంత గొప్ప సంతోషం ఇది. అప్పుడప్పుడు వచ్చి వెళ్ళిపోవటం కాదు. ఇక్కడ కూర్చున్న వాళ్ళు చాలామంది మారు మనసు పొందేవాడు ఉన్నారని నాకు అనిపిస్తూ ఉంది. సో మీకు గుడ్ న్యూస్ చెప్పమంటారా? మీ హృదయాల్లో పరిశుద్ధాత్మ దేవుడు ఆయన నివసిస్తూ ఉన్నాడు. ఈజ్ రిసైడింగ్ ఇన్ యువర్ హార్ట్స్. మీరు అనొచ్చు, అలా మీకు ఏం తెలియదులే, నేను చాలాసార్లు దేవునికి వ్యతిరేకంగా చాలా చేశాను, అప్పుడు వెళ్ళిపోయి ఉంటాడే అనుకోవచ్చు. వెళ్ళడు. పాపం చేస్తాను వెళ్ళిపోడు. దేవునికి వ్యతిరేకంగా కార్యం చేస్తాను వెళ్ళిపోడు. అది ఆదిమ సంఘంలో నుంచి ప్రారంభమైంది. మారు మనసు పొందినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు పర్మనెంట్గా మన హృదయాల్లో నివసిస్తున్నాడు. దేవునికి వ్యతిరేకమైనది చేస్తే ఏమవుతుందంటే పరిశుద్ధాత్మ దేవుడు ఒక మూలకు ఉండి ఆయన పనిచేయడు, కానీ ఆయన మాత్రం వెళ్ళిపోడు ఉంటాడు. వాట్ ఏ గుడ్ న్యూస్. ఈ పరిశుద్ధాత్మ దేవుడు పెంతెకొస్తు దినాన ప్రారంభించి అక్కడి నుంచి కార్యాలు చేయటం ప్రారంభమైంది. పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయాల్లో ఉంటే జరిగేది ఏంటి అంటే, నెంబర్ 1, ఆయన మనల్ని పరిశుద్ధపరుస్తూ ఉంటాడు. హీ శాంక్టిఫైస్ us, మనల్ని పరిశుద్ధపరుస్తూ ఉంటాడు. ఎలా పరిశుద్ధపరుస్తాడు? పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తి మారు మనసు పొందిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలోకి వస్తాడు. అంతకుముందు మనం ఎన్నో
పాపకార్యాలు, లోక కార్యాలు ఎన్నో చేస్తూ ఉండొచ్చు, మన హృదయాలు ఎన్నో ఉండొచ్చు. మారుమనసు పొందిన తర్వాత మనం నెమ్మదిగా వాక్యం చదువుతుంటే, ప్రార్థన చేస్తూ ఉంటుంటే, పరిశుద్ధాత్ముడు చాలా చిన్న స్వరంతో అంటూ ఉంటాడు, నా కుమారుడా, నా కుమార్తె, ఇది చూడకూడదు, దేవుని బిడ్డలకి మంచిది కాదు అని వాక్యం ద్వారా, ప్రాంప్టింగ్ ద్వారా చెప్తూ ఉంటాడు. సో దాన్ని మన విధేయత చూపించి దాన్ని పక్కన పెడతాం అనుకోండి. చూడటం మానేసాం, వెళ్ళటం మానేసాం, అలాంటి మాటలు మాట్లాడటం మానేసాం. అప్పుడు ఆ ఏరియాలో పరిశుద్ధాత్మ దేవుడు కంట్రోల్ ఉంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు కంట్రోల్ తీసుకుంటూ ఉంటాడు. ఇంకా కొంచెం వాక్యం చదువుతుంటే, ఎదుగుతుంటే ఇంకో విషయంలో దేవుడు చూపిస్తూ ఉంటాడు. నువ్వు వాళ్ళ గురించి అలాగ ఆలోచించకూడదు, అది మంచిది కాదు. నీలో అసూయ ఉండకూడదు, అది మంచిది కాదు. నీకు అంత కోపం ఉండకూడదు, అది మంచిది కాదు. చెప్తా ఉంటుంటే, మనం విధేయత చూపిస్తూ ఉంటుంటే ఆ ఏరియాస్లో పరిశుద్ధాత్మ దేవుడు కంట్రోల్ తీసుకుంటూ ఉంటాడు. సో అలాగా ప్రతి ఏరియా, ఒక్కో ఏరియా దేవుడికి సబ్మిట్ చేసుకుంటే అన్ని ఏరియాస్లో పరిశుద్ధాత్మ దేవుడు కంట్రోల్ తీసుకుంటూ ఉంటాడు. దాన్ని పరిశుద్ధాత్మ చేత నింపబడడం అంటాం. అలాగా మన జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు నింపబడుతూ ప్రతి ఏరియాలో కంట్రోల్ తీసుకుంటుంటే ప్రియులారా, దట్ ఈస్ ద పవర్ఫుల్ లైఫ్, సాంక్టిఫైడ్ లైఫ్. అలాంటి జీవితం జీవించాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. సో పరిశుద్ధాత్మ దేవుని చేత నింపబడడంలో మన జీవితంలో శక్తి ఉంటుంది. అంత మాత్రమే కాదు, కానీ పరిశుద్ధాత్మ చేత నింపబడితే ఏమవుతుందంటే, 4వ అధ్యాయం 8వ వచనం చూడండి. 4వ అధ్యాయం 8వ వచనం, అపోస్తల కార్యాలు ఉన్నాయి. చాలండి. కింద అంతా తను చాలా వాక్యం చెప్తూ ఉంటాడు. పరిశుద్ధాత్మతో నింపబడితే ఏంటంటే, దెర్ ఈస్ పవర్ ఇన్ ప్రీచింగ్. దెర్ ఈస్ పవర్ ఇన్ ప్రీచింగ్. వాక్యం చెప్పే వారికి శక్తి వస్తుంది, పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తాడు. వాక్యం శక్తివంతంగా ఎప్పుడు ఉంటుంది అంటే, నేను బాగా ప్రిపేర్ అయితే కాదు, బాగా పుస్తకాలు చదివితే కాదు, బాగా అపాలజిటిక్స్ చదివితే కాదు, అవన్నీ మంచిదే. కానీ ఎప్పుడు పవర్ఫుల్గా ఉంటుందంటే, పరిశుద్ధాత్మ చేత నింపబడినప్పుడు వాక్యం చెప్తే అది చాలా శక్తివంతంగా ఉంటుంది అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయాల్లో ఉంటే మన యొక్క లైఫ్లో హోలీనెస్ ఉంటుంది, మన యొక్క ప్రీచింగ్లో పవర్ ఉంటుంది. 4వ అధ్యాయం 19వ వచనం, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పుడి. మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పక ఉండలేమని వారికి ఉత్తరించింది. అరే, వాట్ ఏ కరేజ్ ఇట్ ఈస్! ఎంత ధైర్యం అండి ఇది! వాళ్ళప్పుడు అరెస్ట్ చేసి బాగా బెదిరించి వెళ్తే మళ్ళీ చెప్తా ఉన్నారంట దేవుని గురించి. వాళ్ళు పిలిచి అడుగుతున్నారు, ఎందుకు మీరు మళ్ళీ చెప్తున్నారంటే, మీరే చెప్పండి, దేవుని మాట వినటం కంటే మీ మాట వినటం శ్రేష్టమా? మేము కన్న వాటిని విన్న వాటిని మేము చెప్పకుండా ఉండలేము అని ధైర్యంగా చెప్తా ఉన్నారంట. ఎలా చెప్తున్నారంటే, బికాస్ దే ఆర్ ఫిల్డ్ విత్ ద స్పిరిట్. వాళ్ళు పరిశుద్ధాత్మ నింపబడ్డారు కాబట్టి చెప్తా ఉన్నారు. సో పరిశుద్ధాత్మ నింపబడితే ఏమొస్తుందంటే, కరేజ్ ఇన్ విట్నెసింగ్. మనం సాక్ష్యం ఇచ్చే విషయంలో ధైర్యం వస్తుంది. కొన్నిసార్లు ఒట్టిన భయపడిపోతూ ఉంటారు. ఆ ధైర్యం కావాలంటే మనకు పరిశుద్ధాత్మ శక్తి కావాలి, కరేజ్ ఇన్ విట్నెస్. 13వ అధ్యాయం 2వ వచనం, 13వ అధ్యాయం 2వ వచనం, సంఘం విస్తరిస్తా ఉన్న సమయంలో అంత్యొకయలో కొంతమంది కలిసి వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నారంట, ఉపవాసం ఉండి. అప్పుడు పరిశుద్ధాత్మ చెప్పాడంట, బర్నబాను పౌలును పిలిచిన పని కొరకు వారి నాకు ప్రత్యేకపరచుడి అని చెప్తా ఉన్నాడంట. సో పరిశుద్ధాత్మ యొక్క మినిస్ట్రీ ఏంటంటే క్లారిటీ ఇన్ గైడెన్స్. క్లారిటీ ఇన్ గైడెన్స్. మనకి గైడెన్స్ అవసరం వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు చెప్తూ ఉంటాడు. ఎంత శ్రేష్టమైనటువంటి పరిచర్య ఇది. మన జీవితాల్లో కొన్నిసార్లు చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటాం.
ఏం నిర్ణయాలు తీసుకోవాలో తెలియదు, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. వ్యక్తిగతంగా కానీ, కుటుంబం కానీ, సంఘంగా కానీ ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. మనకి పిచ్చెక్కినట్టు ఉంటుంది. సో ఎటు చూసినా కానీ తలుపులు మూయబడినట్టుగా ఉంటాయి. అప్పుడు ఇఫ్ యు ఆర్ ఫిల్డ్ విత్ ద స్పిరిట్, ఆత్మచేత నింపబడితే, పరిశుద్ధాత్మ నింపబడితే, పరిశుద్ధాత్మ దేవుడు మీరు తీసుకోవాల్సిన నిర్ణయాల్లో క్లారిటీ ఇస్తాడు. ఏం నిర్ణయాలు తీసుకోవాలో మీకు గైడెన్స్ ఇస్తాడు. ఎటు వెళ్ళాలో పరిశుద్ధాత్మ చెప్తాడు. కాబట్టి ఇవి పరిశుద్ధాత్మ ద్వారా జరిగే కార్యాలు. ఆదిమ సంఘం ఎందుకు అంత పవర్ఫుల్గా, అంత వైబ్రెంట్గా, అంత ఫాస్ట్గా గ్రోత్ ఉన్నది అంటే కనుక ఆ సంఘంలో పరిశుద్ధాత్ముడు కార్యాలు చేస్తూ వచ్చాడు. అప్పుడు ఆదిమ సంఘంలో ఉన్నటువంటి అపోస్తలులందరూ కూడా పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారు, పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడ్డారు. షారోన్ ఎవాంజలికల్ మిషన్ రాబోయే సంవత్సరాల్లో మంచి గ్రోత్ అంటే కేవలం నెంబర్స్లోనే కాదు కానీ క్వాలిటీలో ఎదగాలి. అంటే దేవుని వాక్యం నుంచి మనం నేర్చుకుంది ఏంటంటే ద మెంబర్స్ ఇన్ ద చర్చ్ షుడ్ బి ఫిల్డ్ విత్ ద స్పిరిట్. సభ్యులందరూ కూడా ఆత్మచేత నింపబడుతూ ఉండాలి. ఎలా నింపబడతామంటే వాక్యానికి విధేయత చూపిస్తూ, దేవుడు ఏదైతే చేయమంటున్నాడో చేస్తూ, ఏదైతే వద్దంటున్నాడో మానేస్తూ మనం విధేయత చూపిస్తుంటే పరిశుద్ధాత్మ చేత నింపబడుతుంటాం. సో అలాంటి పవర్ఫుల్ లైఫ్ అలాగ ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. ఆదిమ సంఘంలో ఆ విధంగా ప్రారంభమైంది. పరిశుద్ధాత్మ చేత నింపబడి వాళ్ళు పరిచయం చేశారు. కాబట్టి వాళ్ళ లైఫ్స్లో పరిశుద్ధత, వాళ్ళ యొక్క ప్రీచింగ్లో శక్తి, వాళ్ళ యొక్క విట్నెసింగ్లో ధైర్యం, వాళ్ళ యొక్క గైడెన్స్లో క్లారిటీ ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. సో అది నెంబర్ 1. రెండోది 1వ అధ్యాయం 14వ వచనం. ఒకటో అధ్యాయం 14వ వచనం. కొందరు స్త్రీలను దేశ తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేసింది. రెండో గుర్తు ఏంటంటే సంఘం విస్తరించడానికి ప్రేయర్ ఈజ్ ద బ్యాక్ బోన్ ఆఫ్ ది చర్చ్. ప్రార్థన అనేది సంఘం యొక్క వెన్నెముక లాంటిది. సో యేసుప్రభు ఆరోహణం అయిపోయిన తర్వాత వాళ్ళు కార్యం చేయకముందు, ఏం చేయాలి చేయకముందు వెంటనే వాళ్ళు ఏం చేద్దామని జంప్ అవ్వలేదు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళందరూ కలిసి ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. ప్రేయర్ బిఫోర్ యాక్షన్. ఏ కార్యమైనా చేసే ముందు మనం గుర్తుంచుకోవాలి, సంఘమే కాదు, కుటుంబమే కాదు, వ్యక్తిగతంగా కాదు, ఏదైనా కానీ మనం ఏదైనా చేసే ముందు ప్రార్థనలో సఫిషియెంట్ టైం స్పెండ్ చేయాలి. అక్కడ చక్కగా మాట ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. చాలాసార్లు మనం చేసే పొరపాటు ఏంటంటే మనకి ఏదైనా తోస్తే వెంటనే వెళ్ళిపోతాం. ఆ తర్వాత నెమ్మదిగా అరే ఎందుకు చేస్తా అని చింతిస్తూ ఉంటాం. నో, ఏం చేయాలన్నా కానీ, ఏ కార్యం చేయాలన్నా కానీ ముందు సఫిషియెంట్గా ప్రార్థన చేయాలి. కొన్నిసార్లు అరే దీనికి ప్రార్థన ఎందుకు, ఇది మనకు తెలిసిందే కదా అనుకుంటూ ఉంటాం. కానీ దాంట్లో ఏముంటాయో మనకు తెలియదు. ఏదైనా అప్పుడు మనం చేసే ముందు, కార్యం చేసే ముందు ప్రార్థన చేసి కానీ అప్పుడు చేయకూడదు. ఆఫ్టర్ ఆల్ మనం హ్యూమన్ బీయింగ్స్. యేసుప్రభు వారి లోపల ఉన్నప్పుడు 12 మంది శిష్యులు ఏర్పరచుకోవాలంట. అందుకని ఆయన కొండ మీదకి వెళ్ళి ఏకాంతంగా వెళ్ళి రాత్రంతా కూడా ప్రార్థన చేశాను. ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు ఎంత ఎక్కువగా ప్రార్థన చేస్తే అంత క్షేమం, అంత సెక్యూరిటీ, అంత సేఫ్టీ. యేసుప్రభు వారు మనకి ఒక మాదిరి. ఏ నిర్ణయం తీసుకున్నప్పుడు కూడా
రాత్రంతా కూడా ప్రార్థన చేసినట్టుగా ఆయన కనపడుతూ ఉంది. సో ప్రార్థన అనేది చర్చ్కి బ్యాక్ బోన్. యాక్షన్కి ముందు మనం తీసుకోవాలి. 1వ అధ్యాయం 24. కానీ ప్రార్థన చేసి అందరి హృదయములను ఎరిగి ఉన్న ప్రభువా, తన చోటికి పోవుటకు యూదా తప్పిపోయి పోగొట్టుకున్న ఈ పరిచర్యలోను అపోస్తలత్వములోను పాల్పొందుటకు వీరిద్దరిలో నీవు ఏర్పరచుకున్న వారిని సంతోషములేదు. సో ఇక్కడ ఇంకోసారి ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఏంటంటే 11 శిష్యులు ఉన్నారు. 12వ శిష్యుడు ఎవరు అనే దానికి 2 వ్యక్తులు కనపడ్డారు. ఆ ఇద్దరిని ముందు పెట్టి అప్పుడు ఉన్నటువంటి పద్ధతి ప్రకారంగా చీట్లు వేసి, చీట్లు వేయటప్పుడు అఫ్కోర్స్ ఇప్పుడు మనకి వర్తించదు, కానీ ప్రార్థన చేశారు. మనం కూడా నిర్ణయాలు తీసుకున్నప్పుడు ప్రార్థన చేయాలి. హడావుడిగా నిర్ణయాలు తీసుకోకూడదు. ఏ నిర్ణయమైనా కానీ తీసుకున్నప్పుడు ప్రార్థన చేయాలి. 10th క్లాస్ అయింది, తర్వాత ఏం చేయాలి? ఇంటర్కి వెళ్ళాలి. ఇంటర్లో మస్తు గ్రూపులు ఉంటాయి. ఏ గ్రూప్ తీసుకోవాలి? ప్రార్థన చేయాలి. పిల్లలు ఉంటే పిల్లలు ప్రార్థన చేయాలి, పిల్లల తల్లిదండ్రులు కూడా ప్రార్థన చేయాలి. చదువైపోయింది, ఏం చేయాలి? ఉద్యోగం చేయాలి. ఏం ఉద్యోగం చేయాలి? ఇగో ప్రార్థన చేయాలి. నిర్ణయాలకు ముందు ఖచ్చితంగా ప్రార్థన చేయాలి. ఊరు మారాలి, ఎక్కడికి వెళ్ళాలి? ఏ ఇంట్లో రెంట్లో దిగాలి? ప్రార్థన చేయాలి. ఎంత ఎక్కువగా ప్రార్థన చేస్తే దేవుడు అంత స్పష్టంగా ఉంటుంది. చాలా కాలం క్రితం నేను హైదరాబాద్లో హెబ్రోన్, అది హెబ్రోన్ చర్చ్, అది ఫౌండేషన్ రోజు భక్సింగ్ గారు మాట్లాడినటువంటి ఒక టేప్, అప్పుడు ఈ వీడియోలు ఏం లేవు, ఒక టేప్ కూడా విన్నాను చాలా కాలం క్రితం. ఆయన మాట్లాడుతూ ఏమంటాడంటే, అది ప్రతిష్ట జరుగుతున్నట్టు హెబ్రోన్కి. ఎవ్రీ పిల్లర్ ఇన్ దిస్ హౌస్ ఈ సోక్డ్ ఇన్ ప్రేయర్. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి పిల్లర్ కూడా ప్రార్థనలో సోకింగ్ అంటే ఏంటిది? నాంచబడింది. సోక్డ్ ఇన్ ప్రేయర్ నాంచబడింది. ఐ వాజ్ సో టచ్ బై దట్. ఎంత టచ్ అయిందంటే నాకు, దేవా నువ్వు వట్నే ఆ దైవం నుండి అంతగా నువ్వు వాడుకోలేదు. ఆయన చెప్పేది పెద్ద ఫ్లూయెన్స్ ఉండదు. ఆయన చాలా తత్తలపాటు పాటలు ఉంటాడు భక్సింగ్ గారు, కానీ ఒక్కో మాట హృదయాల్లోకి దూసుకెళ్తే ప్రజలు పశ్చాత్తాపంతో ఏడ్చి మారుమోసి పొందిన సందర్భాలు ఉన్నాయి. హీ వాజ్ ఎ మ్యాన్ ఆఫ్ ప్రేయర్ అని అంటున్నాడు. ఎవ్రీ పిల్లర్ ఇన్ దిస్ హౌస్ ఆఫ్ గాడ్ ఈ సోక్డ్ ఇన్ ప్రేయర్. ప్రియరా, మన జీవితంలో అంత లోతైన ప్రార్థన ఉందా? నిర్ణయాలు తీసుకునేటప్పుడు అంత లోతుగా ప్రార్థన చేసి మనం నిర్ణయాలు తీసుకుంటున్నామా? అలా తీసుకోవాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. 4:31. ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించిన, అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యంగా బోధించారు. ఇక్కడ కూడా పేతురు ఆదిమ అపోస్తలులు వాళ్ళని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత రిలీజ్ చేస్తారు. రిలీజ్ చేసిన తర్వాత వాడు వచ్చి రిపోర్ట్ చేసిన తర్వాత వాళ్ళు ప్రార్థన చేశారంట. సో ప్రార్థన ఎప్పుడు చేయాలంటే టెన్షన్లో ఉన్నప్పుడు ప్రార్థన చేయాలి. మనకి టెన్షన్లు వచ్చినప్పుడు ఏం చేయాలి? టెన్షన్ వచ్చినప్పుడు వరి అవ్వద్దు, టెన్షన్ వచ్చినప్పుడు కంగారు పడవద్దు, టెన్షన్ వచ్చినప్పుడు బీపీ పెంచుకోవద్దు, ప్రార్థన చేయాలి. ప్రార్థన చేశారంట. ఏం జరిగింది తెలుసా? వాళ్ళు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కనిపించింది.
కంపించింది. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మ నిండిన వారై దేవుని వాక్యంను ధైర్యంగా బోధించింది. పాత నిబంధనలో ఒక రాజు ఉన్నాడు. ఆయనకు కూడా మస్తు టెన్షన్ వచ్చింది. టెన్షన్ ఎందుకంటే ఆయన దగ్గర ఉన్న సైన్యం కొద్దిగా ఉంది. ఒకరోజు ఒక సడన్గా న్యూస్ వచ్చింది. ఏంటంటే, సార్ మీ మీదకి పలానా రాజులు వచ్చారు. ఇంకా ఈయన చెప్తానని అడుగుతాను, సార్ ఇంకొక ఆయన కూడా వచ్చాడు, ఇంకో రాజు కూడా వచ్చారు, సార్ ఇంకో రాజు వచ్చారు. అంటే 3 రాజులు ఒకసారి వచ్చి చుట్టూ మోహరించారు. ఆ రాజు పేరు యెహోషాపాతు. చాలా టెన్షన్ వచ్చిందంట. అక్కడ బైబిల్లో ఉంది. ఆ రాజు భయపడి టెన్షన్ పడ్డాడు. నార్మల్ టెన్షన్ పడడం. కానీ అక్కడితో ఆపుకొని ఆయన ఏం చేశాడంటే, యెహోవా యొద్ద విచారించుటకు మనస్సు నిలుపుకొనెను. టెన్షన్ తర్వాత మనం చేయాల్సింది అటు ఇటు పరిగెత్తి కంగారు పడి వాళ్ళకి ఫోన్ చేసి అవసరం లేదు. అవన్నీ తర్వాత విషయాలు. ఆ రాజు కూడా సైన్యాన్ని పిలిచి మన దగ్గర ఎంత ఉంది, ఏం చేద్దాం, లేదా ఎవరిని అడుగుదాం, ఏ పక్క దేశాన్ని అడుగుదాం, ఏం చేయలేదు. యెహోవా యొద్ద మనసు నిలుపుటకు, యెహోవా యొద్ద విచారించుటకు మనసు నిలుపుకొని, మీ తర్వాత వీలైతే 2 దినవృత్తాంతాలు 20వ అధ్యాయం చదువుకోండి. ఆ స్టోరీ ఉంటుంది. టెన్షన్లో ఆయన ప్రార్థన చేసిన దానికి ఆయన వచ్చిన జవాబు ఏంటంటే, వాళ్ళందరూ కూడా ఆ దేశమంతా కూడా ఉపవాసం ప్రార్థన చేస్తారు. ఒక ప్రవక్త వస్తాడు, మీరేం భయపడొద్దు, యుద్ధం యెహోవా జరిగిస్తాడు, మీరు కేవలం యాక్షన్ చేయండి. ఏం యాక్షన్ చేయాలి? మీరు పెద్ద యుద్ధశూరులాగా పోజు పండి నిలబడండి, ఇలాగంతే, దేవుడు చూసుకుంటాడు. నిలబడ్డారు. అలాగా ఆ దగ్గర ఏం లేవు, కత్తి లేవు, కటాలు ఏం లేవు, నిలబడ్డారు. పెద్ద పెద్ద పోటుగాళ్ళలాగా యుద్ధశూరులాగా నిలబడ్డారు. ఏం జరిగిందో తెలుసా? 3 సైన్యాలు, ఏ, బి, సి, ఈ 3 కలిసి డి అని ఇశ్రాయేల్ మీదకి రావాలి. ఏవాడు బి1 చూసి ఈడు ఇశ్రాయేల్ అనుకున్నాడు, వీడిని చంపడం మొదలుపెట్టాడు, మొత్తం చంపేశాడు. సివాడు ఏవాడు చూసి ఈడు ఇశ్రాయేల్ అనుకున్నాడు, వీడు అని చంపేశాడు. వాడు వీళ్ళు చంపేశారు. అందరూ చచ్చిపోయారండి. ఇశ్రాయేల్ వెళ్ళినప్పటికీ ఏముందో తెలుసా? శవాలు ఉన్నాయంట. వాళ్ళు శవాలు ఉన్నారు. అంతేకాదు, ఇశ్రాయేలీలు ఇంకేం చేశారంటే పెద్ద పెద్ద గోను సంచులు తెచ్చుకున్నారంట. ఎందుకు? శవాల దగ్గర నెక్లెస్లు, గాజులు, బంగారం, ఇయర్ రింగ్స్ ఉన్నాయంట. అవన్నీ ఒలుచుకుంటున్నారంట. ఒలుచుకుని గోలు సంచులు వేసుకున్నారంట. అవి ఒలుచుకోవడానికి 3 రోజులు పట్టిందంట. టెన్షన్లో ప్రార్థన చేస్తానండి, దేవుడు మనం అడిగింది మాత్రమే కాదు, అంతకు మించిస్తాడు. టెన్షన్లో ప్రార్థన చేయటం అలవాటు చేసుకోవాలి. దేవుని సన్నిధిలోకి వెళ్ళటం అనేది. 2:42 మీరు అపోస్తలుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయటందును ఎడతెగక ఉండిరి. ప్రేయర్ యాజ్ ఎ డిసిప్లిన్. ప్రార్థన అనేది మూడు వచ్చినప్పుడు చేయటం కాదు, కష్టం వచ్చినప్పుడు మాత్రమే చేయటం కాదు. ప్రేయర్ యాజ్ ఎ డిసిప్లిన్ అంటే ఒక క్రమశిక్షణ కలిగి ప్రార్థన చేయాలి. నువ్వు ఉదయం 5 గంటలు లేవాలని నువ్వు ప్రార్థన చేయడం నిర్ణయం చేసుకుంటే ప్రతిరోజు కూడా 5 గంటలు లేచి ప్రార్థన చేయటం అలవాటు చేసుకోవాలి యాజ్ ఎ డిసిప్లిన్. ఈ డిసిప్లిన్లో ఉన్నవాళ్ళు చాలా గొప్పగా ఆశీర్వదించబడ్డారు. దేశాన్ని ముట్టడించి కొంతమందిని తీసుకొచ్చేసారు. ఒక చెరపట్టుబడిన వారిలాగా ఉంటా ఉన్నారు వేరే దేశంలో. ఆ దేశం పేరు బబులోను.
అక్కడ 4 బిలీవర్స్ ఉన్నారు, యెరూషలేము నుంచి తీసుకొచ్చిన వాళ్ళు. చెప్తారా? దానియేలు, షద్రక్, మేషక్, అబేద్నెగో. వీళ్ళకి ప్రేయర్ అంటే ఒక డిసిప్లిన్, క్రమశిక్షణ. దాంట్లో దానియేలు యొక్క డిసిప్లిన్ నుంచి రాయబడి ఉంది. దానియేలు యథాప్రకారంగా ప్రతిదినము తన ఇంటి కిటికీలు యెరూషలేము వైపు తెరిచి ముమ్మారు దేవునికి ప్రార్థన చేయొచ్చుండెను. అది డిసిప్లిన్ అంటే. తనకు ప్లేస్ ఉంది, మోకాళ్ళుని, తనకు పోస్చర్ ఉంది, తనకు టైం ఉంది, ఎన్నిసార్లు చేయాలో తనకు తెలుసు. ప్రేయర్ యాజ్ డిసిప్లిన్. షారన్ ఎవాంజలికల్ చర్చ్లో మెంబర్స్ అందరూ కూడా ఐ విష్ యు ప్రేయర్ యాజ్ డిసిప్లిన్. ప్రార్థన అనేది ఒక క్రమశిక్షణ లాగా. జ్ఞాపకం వచ్చినప్పుడు చేయటం, అప్పుడప్పుడు చేయటం, మూడు వచ్చినప్పుడు చేయటం, నిద్ర రానప్పుడు చేయటం, ఇవన్నీ కూడా తర్వాత. కానీ ఒక క్రమశిక్షణ లాగా ప్రేయర్ చేయాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. 12వ అధ్యాయం 5వ వచనం. పేతురు చెరసాలలో ఉంచబడెను. సంఘం అయితే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయొచ్చును. ప్రేయర్ ఇన్ పర్సిక్యూషన్. కష్టాలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు సంఘం చేయాల్సినటువంటి సంఘం యొక్క బాధ్యత ఏంటంటే అత్యాసక్తితో ప్రార్థన చేయాలి. భారతదేశంలో ఏం జరుగుతుందో తెలుసా? ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలుసా? సంఘంగా మనం ప్రార్థన చేస్తున్నాము. మన దగ్గరికి వస్తేనే కాదు, మనం తెలుసుకుని సంఘం గురించి ప్రార్థన చేయాలి. భారతదేశంలో 12 రాష్ట్రాల్లో యాంటీ కన్వర్షన్ లా ఉన్నాయి. అంటే ఇలాగా బహిరంగంగా చెప్పుకోవటం అక్కడ ఇల్లీగల్. చాలా స్ట్రిక్ట్ ఉన్నాయి. ఒకవేళ ఎవరన్నా ఆయన నా మనోభావాలు దెబ్బతీశాడు అని కంప్లైంట్ ఇస్తే అది ఆయన ప్రూవ్ చేసుకోకూడదు, మనం ప్రూవ్ చేయాలి. నేను ఆయన మనోభావాలు దెబ్బతీయాలని మనం ప్రూవ్ చేసుకోవాలట. అలాంటి లాస్ ఉన్నాయి భారతదేశంలో. ప్రపంచంలో మోస్ట్ పర్సిక్యూటెడ్ లిస్ట్ అని తయారు చేస్తారు. ఎంత ఎక్కువగా శ్రమలు పొందుతున్నారో అనేది వాళ్ళు కేటగరైజ్ చేసి 1, 2, 3, 4 అని ఎక్కువ శ్రమ పడుతున్నటువంటి దేశం కొరియా, తర్వాత లిబియా, ఇలా లిస్ట్ అవుట్ చేస్తారు. ఆ లిస్టులో భారతదేశం కొన్ని సంవత్సరాల క్రితం 30వ స్థానంలో ఉండేది. ఇప్పుడు భారతదేశం ఆ లిస్టులో 10వ స్థానానికి వచ్చింది. సంఘం అయితే అత్యాసక్తితో ప్రార్థన చేయొచ్చుండెను. షారోన్ ఎవాంజలికల్ మిషన్ చర్చ్ అలాంటి అత్యాసక్తితో ప్రార్థన చేసే సంఘంగా ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. ఎక్కడెక్కడ ఏం జరుగుతుందో తెలుసుకుందాం. పరిచర్య ఎలా జరుగుతుందో, శ్రమలు ఎలా అనిపిస్తున్నారో, సంఘాలు ఎక్కడెక్కడైతే కూలబడుతున్నాయో, విశ్వాసులు, సేవకులు అనవసరమైనటువంటి కేసులు పెట్టి జైలు వేసి సతాయిస్తున్నారు. ఇండియన్ చర్చ్ గురించి, ప్రపంచ చర్చ్ గురించి ప్రార్థన చేసే సంఘంగా ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. చాలా కాలం క్రితం నేను ఒక ఆర్టికల్ చదివాను. అది కొరియాలో పాల్ యోంగ్ చో అనే ఒక దైవజనుడు ఉన్నాడు. ఒక మంచి ఉద్యమం వచ్చింది. ఆ ఉద్యమానికి కారణాలు చాలా విషయాలు చెప్తూ ఒక కారణం ఏం చెప్తారంటే ప్రార్థన ఆ ఉద్యమానికి కారణం అంటారు. ఆ చర్చిలోనంట ప్రతిరోజు ఎర్లీ మార్నింగ్ 3 o'clock చర్చిలో ప్రార్థన ఉంటుందట. ప్రార్థనకి అందరూ కూడా ఆహ్వానించబడతారు. వచ్చేవాళ్ళు 2:55 వచ్చేసేది. 3 గంటలకి తలుపులు మూయబడతాయంట, క్లోజ్ చేస్తారంట. ఇంకా దానికోసమని
ఆ సంఘ సభ్యులంట బయట వర్షం రాని, గాలివాన రాని, తుఫాన్ రాని తడుచుకుంటూ పరిగెత్తుకుంటా 3 అయితే మూసేస్తారని తొందరపడుతూ వస్తారట, వచ్చి ప్రార్థన చేస్తారట. అలాంటి ప్రార్థన జరిగితే, అలాంటి ఆసక్తికరమైనటువంటి సభ్యులు ఉంటే ఉద్యోగం రాక ఏమవుతుంది? ఉద్యోగం రాక ఏమవుతుంది? రెండో మార్క్ ఏంటంటే ప్రార్థన అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. 2 విషయాలు చెప్తాను. మొదటిది ఏంటి? రెండోది చెప్పగానే మొదటిది మర్చిపోతున్నా. పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయాల్లో నివసిస్తూ ఉన్నాడు. రెండోది ప్రార్థన మన మన సంఘానికి బెన్నెముక లాంటిది. మూడోది ఇవాంజలిజం బికేమ్ ద లైఫ్ స్టైల్ ఆఫ్ డిసైపుల్స్. సువార్తీకరణ అనేది శిష్యుల యొక్క జీవిత విధానం అయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. 3వ అధ్యాయం 12వ వచనం. పేతురు దీనిని చూచి ప్రజలతో ఇశ్రాయేలీయులారా, మీరు వీరి విషయమై ఎందుకు ఆశ్చర్యపడుచున్నారు? ఆ సొంత శక్తి చేతనైనను భక్తి చేతనైనను నడవను మీకు బలమిచ్చినట్లుగా మీరెందుకు మాట్లాడుతూ తేల్చి ఉంటున్నారు? ఇక్కడ జరిగింది ఏంటంటే, పగలు 3 గంటలకి ప్రార్థన చేయడానికి పేతురు యోహాను దేవాలయం వెళ్తుంటే పుట్టింది మొదలుకొని కుంటివాడు అని ఒక మనుష్యుడు అక్కడ ఉన్నాడంట. వాడు ప్రతిదినం కూడా అక్కడ భిక్షం అడుగుటకు కొందరు ప్రతిదినం వాడిని అక్కడ తీసుకుని వస్తూ ఉన్నారు. పేతురు యోహాను దేవాలయం ప్రవేశించబోనప్పుడు వాడు చూచి భిక్షం అడుగుతాడట. పేతురు యోహాను వారు చూచి మా తట్టు చూడమనిది. వాడు వారి యందు ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి యందు లక్ష్యం ఉంచింది. అయితే అంతటి పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు, కానీ నాకు కలిగిందే నీకు ఇచ్చున్నాను, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడువమని చెప్పి వాని కుడి చెయ్యి పట్టుకొని లేవనెత్తింది. వెంటనే వాని పాదములు చీరమండలు బలం పొందింది. ఒక అద్భుతం జరిగింది. అద్భుతం జరిగితే వాడు అంతవరకు కుంటివాడు సంతోషించాలి. అరే పాపం నడుస్తున్నాడు అనుకోవాలి, కానీ అలా అనుకోవట్లేదు. ఈయన ఎలా చేశాడు, ఎవరు చేశారు, ఏ శక్తి చేశారు, ఇన్ని ఆరాలు తీస్తూ ఉన్నారు. పేతుర్ని పెద్ద దోషిలాగా నిలబెట్టారు. అది ఏంటి, ఏం జరిగింది చెప్పు అంటా ఉన్నారు. అప్పుడు పేతురు, ఎందుకు మీరు దీని గురించి పెద్ద ఆశ్చర్యపోతున్నారు అని అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అని వారి దేవుడు అక్కడి నుంచి మొదలుపెట్టాడు. అంతా యూదులే కదా, అక్కడి నుంచి మొదలుపెట్టుకుని సువార్త చెప్పాడు. నేనేమంటానంటే, పీటర్ టుక్ అడ్వాంటేజ్ ఆఫ్ మిరకిల్. ఒక ఈవెంట్ జరిగింది, దాన్ని అడ్వాంటేజ్ తీసుకుని సువార్త చెప్పాడు. మనకు సువార్త చెప్పాలన్న ఆశ ఉంటే ప్రతిదాన్ని అడ్వాంటేజ్ తీసుకోవచ్చు. అమ్మా మీ ఇంటి ముందు ముగ్గు ఎందుకు వేయట్లేదు అని ఎవరిని అడిగారా? వెయ్యంలే, సింపుల్గా వెయ్యంలే. దాన్ని అడ్వాంటేజ్ తీసుకుని సువార్త చెప్పొచ్చు. ఈరోజు మంగళవారం మీరు బయటకు వెళ్ళకూడదు కదా అడిగారా? సరే ఏమైతేలే, మనం క్లోజ్ చేస్తాం. ఇలాగా డిస్కషన్ వచ్చినప్పుడు మనం క్లోజ్ చేస్తూ ఉంటాం. దేవుడు మనకు చెప్తుంది ఏంటంటే, అలాంటి డిస్కషన్ వచ్చినప్పుడు నెమ్మదిగా డిస్కషన్లోకి మార్చండి. సువార్త చెప్పండి. టేక్ ఎవ్రీ ఆపర్చునిటీ, ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుని సువార్త చెప్పాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. 6వ అధ్యాయం 11వ వచనం. అతడిని పట్టుకుని మహాసభ ఎదుగు తీసుకుని పోయి అబద్ధపు సాక్షులను నిలబెట్టింది. వారి ఈ మనుషుడు ఎప్పుడు ఈ పరిశుద్ధ స్థలమునకును మన ధర్మశాస్త్రమునకును విరోధముగా మాట్లాడుచున్నాడు. చదువుతాను.
ఇది స్టెఫెన్ విషయంలో వాళ్ళు అనవసరంగా నింద మోపుతుంటే 7వ అధ్యాయం అంతా కూడా తను ధర్మశాస్త్రం గురించి, అబ్రహాం గురించి, దేవుని యొక్క వాగ్దానాల గురించి, మోషే గురించి, మోషే ఏ విధంగా వేలాడో ఆ విషయాలు, తర్వాత టెంపుల్ గురించి రాసుకుంటూ వచ్చి 52వ వచనంలో, మీ పితరులు ప్రవక్తల్లో ఎవరిని హింసింపకండిరి, ఆ నీతిమంతుని రాకను గుర్చి ముందు తెలిపిన వారిని చంపిరి, ఆయనను మీరు ఇప్పుడు అప్పగించి హత్య చేసిన వారైతిరి అని అంతా తీసుకుని వచ్చి యేసుప్రభు గారి గురించి చెప్పాడు. జరిగింది ఏంటంటే వాళ్ళందరూ కూడా చాలా కోపంతో మండిపడ్డారు, పండు కొరికారు. ఆ తర్వాత ఆయన రాళ్ళతోటి చంపేశారు. ఒక మాట ఉంది 58వ వచనంలో, పట్టణపు వెలుపలికి అతన్ని వెళ్ళగొట్టి రాళ్ళు రువ్వి చంపిరి, సాక్షులు సౌలు అను ఒక యవనుని పాదం మీద తమ వస్త్రములు పెట్టిరి. 60వ వచనంలో, అతడు మోకాళ్ళుని ప్రభువా వారి మీద ఈ పాపం మోపమని గొప్ప శబ్దంతో పలికెను, ఈ మాట పలికి నిద్రించెను, సౌలు అతని చావునకు సమ్మతించాడు. సౌలు స్టెఫెను సువార్త ప్రకటించాడు, ధర్మశాస్త్రం అంతని కూడా చెప్పుకుంటూ వచ్చాడు. అవన్నీ చెప్తుంటే ఒక మూల నుండి ఒక ఆయన వింటా ఉన్నాడు. ఎవరు తెలుసా? సౌలు. ఈయనకి ధర్మశాస్త్రం బాగా తెలుసు, వింటా ఉన్నాడు. ఇది ఎట్లా అవుతుంది? అబ్రహాం ఓకే అది కరెక్టే, మోషే అది కరెక్టే, ప్రవక్తలు వాగ్దాన కరెక్టే, కానీ వాళ్ళు చెప్పినట్టు ఈయన మెస్సీ ఎట్లా అవుతాడు? నో ఆయన ఒప్పుకోలేదు. ఆయన చావుకు సమ్మతించాడు. కానీ నేను బలంగా నమ్మేది ఏంటంటే, తర్వాత ఒక్కోస్ 9వ అధ్యాయంలో యేసుప్రభు వారు ప్రత్యక్షపరచబడినప్పుడు ఆయన మారుమనసు పొందాడు, కానీ సీడ్ వాజ్ సోన్ ఆన్ దట్ డే. సౌలు యొక్క హృదయంలో యేసుప్రభు గురించి విత్తనం అక్కడ విత్తబడ్డది. సౌలు ఎంత గొప్ప పరిచయం చేశాడో మనకు తెలుసు. కొన్నిసార్లు మనం చెప్పగానే వాడేమీ మారుమనసు పొందకపోవచ్చు, మనం చెప్పేదంతా అవునవునని నమ్మకపోవచ్చు. కానీ మన పని ఏంటంటే విత్తనం వేయాలి, వాక్యం ఏంటి, అది ఎప్పుడు ఎలా పని చేస్తుందో మనకు తెలియదు. కొన్ని సంవత్సరాల తర్వాత కూడా అది పని చేయొచ్చు. మన బాధ్యత విత్తనం వేయాలి. సౌలు ఆ విధంగా చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. 8వ అధ్యాయం 26వ వచనం. చూడండి, ఫిలిప్పు సమరయలో సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు, పరిచర్య బాగుంది. 25లో, అంతటి వారు సాక్ష్యం ఇచ్చు ప్రభు వాక్యము బోధించి యెరూషలేమునకు తిరిగి వెళ్ళుచు సమరయల అనేక గ్రామంలో సువార్త ప్రకటించు వచ్చి. సమరయలో అనేక గ్రామాల్లో సువార్త ప్రకటిస్తూ ఉన్నారంట ఫిలిప్పు. మినిస్ట్రీ చక్కగా జరుగుతూ ఉంది, ఫ్లరిష్ అవుతూ ఉంది, చాలామంది మారుమనసు పొందుతూ ఉన్నారు, మస్తు పరిచర్య ఉంది. దేవుడు ఏమంటాడంటే, ప్రభువుత నువ్వు లేచి అరణ్యం వెళ్ళు అంటాడు. అరే ఇంత పరిచర్య ఇక్కడ ఉంటే అరణ్యంకి ఏంటి ప్రభా? నువ్వు వెళ్ళు, అక్కడ ఏం చేయాలి? అక్కడ వెళ్ళిందో చెప్తాను. నువ్వు అరణ్యంకి వెళ్ళు. ఫిలిప్పు వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక రథం వెళ్తూ ఉంది. సో రథానికి మించిన స్పీడ్తో నేను పరిగెట్టుకుంటూ వెళ్ళాడు. వెళ్తే ఆ రథంలో ఎవరున్నారంటే, ఇథియోపియాల రాణి కింద మంత్రి అయి ఆమె యొక్క ధనాగారం అంతటి మీద ఉన్న ఇథియోపియుడు అనేటువంటి నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేమునకు వచ్చిండను, అతడు తిరిగి వెళ్ళొచ్చు ఉన్నాడు. ఒక ఫైనాన్స్ మినిస్టర్
యెరూషలేంకి వెళ్ళి తిరిగి వెళ్తా ఉన్నాడు. ఫిలిప్ కలుసుకుని నువ్వు చదివింది గ్రహిస్తున్నావా అంటే, ఎవరైనా నాకు త్రోవ చూపకపోతే ఎలా గ్రహిస్తాను అంటే, అప్పుడు ఆయన లేఖనం ఉన్నటువంటి చదివిన భాగం ఏంటంటే యెషయాలో ఉన్నటువంటి ఒక భాగాన్ని చదువుతూ ఉన్నాడు. ఆయన గొర్రె వలె వదకు తేబడను, బొచ్చు కత్తిరించువాని ఎదుట గొర్రెపిల్ల ఎలాగో మౌనంగా ఉండెనో అలాగే ఆయన నోరు తెరవకుండాను. ఆయన దీనత్వం బట్టి ఆయనకు న్యాయ విమర్శ దొరకకపోయాను. ఆయన సంతానమును ఎవరు వివరితురు, ఆయన జీవము భూమి మీద నుండి తీసివేయబడింది అని ఆ భాగం చదువుతుంటే ఫిలిప్పు దాన్ని బట్టి సువార్త చెప్పాడు. ఆయన మారుమూసి పొందాడు. అంత చక్కగా త్వరగా ఎలా మారుమూసి పొందాడు? ఈ ట్రెజరర్, ఫైనాన్స్ మినిస్టర్, ఐథియోపియడ్ అనేటువంటి నపుంసకుడు. నెంబర్ 1 ఈయన ఇథియోపియా కంట్రీకి సంబంధించిన వాడు. నెంబర్ 2 నపుంసకుడు అంటే గవర్నమెంట్లో కొన్ని పొజిషన్స్కి, ఇంపార్టెంట్ పొజిషన్స్కి ఎవరిని అపాయింట్ చేసుకున్నప్పుడు అప్పట్లో వాళ్ళకి వేరే యావిగేషన్స్ ఏమి ఉండకూడదు అనేసి నపుంసకులుగా చేస్తారు. అలాగా ఈయన నపుంసకులుగా చేశారు. పెళ్ళికి ఫిట్ అవ్వకూడదు, మ్యారేజ్ చేసుకోకూడదు, వేరే వ్యాపారం ఉండకూడదు. మనకు తెలుసు దానియేలు, షద్రక్, మేషక్, అబేద్నెగోను కూడా ఒక నపుంసకులు అధికారిని పెట్టినప్పుడు వాళ్ళని కూడా నపుంసకులుగా చేశారని తర్వాత చెప్తాము. ఈయనకి దేవుడు అంటే కొంత ఆశ ఉంది. సరైన దేవుడు తెలియకపోవడానికి యెరూషలేంకి వెళ్ళాలి, ఆరాధన చేయాలని యెరూషలేం వెళ్ళాడు. యెరూషలేంకి వెళ్ళి ఎంటర్ అవుదామంటే నపుంసకులు దీంట్లో ప్రవేశించకూడదు, అలా రాలా. అరే వచ్చాడు, ఎంటర్ అయ్యే అవకాశం లేదు. సో వచ్చి మళ్ళీ దూరం నుంచి అనుకున్నాడు, వెళ్ళిపోయాడు. అనుకుంటూ తన మనసులో ఎన్ని తిరుగుతూ ఉన్నాయి, నేనేంటి, నపుంసకుడు కావటం ఏంటి, నాకు సంతానం లేకపోవడం ఏంటి, ఈ హ్యూమిలియేషన్ ఏంటి, ఈ దీనత్వం ఏంటి, ఎందుకు ఇలా జరిగింది అనే ఆలోచనతో వస్తా చదువుతూ ఉన్నాడు. ఫిలిప్ వచ్చేటప్పటికి భావం చదువుతున్నాడు. చదువుతుంటే ఇది ఎవరి గురించి చూడండి, ఇంకా ఈ నపుంసకుడు యొక్క ఆసక్తి పెరిగిపోయింది. ఇది ఎవరి గురించి, ఆయన గురించా, ఎవరి గురించేదా అంటే అప్పుడు ఇది ఏమంటున్నాడంటే, ఆయన దీనత్వమును బట్టి ఆయనకు న్యాయ విమర్శ దొరకపోయింది. ఎగ్జాక్ట్గా ఈ నపుంసకుడు ఏ పరిస్థితిలో ఉన్నాడో ఇక్కడ ఏదో ఎవరి గురించి రాయబడింది, ఆయన కూడా అదే పరిస్థితి ఉన్నాడు. ఆయనకు కూడా న్యాయ విమర్శ దొరకలేదంట. నాకు సంతానం అంటూ ఉండదా అని సంతానం గురించి ఆలోచిస్తుంటే, ఆయన సంతానమును ఎవరు వివరిస్తురు, అరే ఇదేదో బాగుందే, నాలాంటి వ్యక్తి ఎవరు ఉన్నట్టున్నాడే, ఎవరు చెప్పు నాకు. ఈ వాజ్ వెరీ యాంగ్షియస్. ఫిలిప్ చెప్పాడంట. అప్పుడు యేసుప్రభువు వారు ఆయన గురించి రాయబడి ఉంది, ఆయనకు కూడా న్యాయ విమర్శ దొరకలేదు అని చెప్తే, అరే దెన్ ఐ వాంట్ హిమ్, నాకు ఆయన కావాలి, నాలాంటి పరిస్థితిలో ఉన్న ఆయన నా కోసం ప్రాణం పెట్టాడు, నాకు కావాలి, ఏం చేయాలి, మారుమనసు పొందుతాను. తర్వాత ఏం చేయాలి, బాప్తిసం ఇప్పుడే చేయి, లేట్ ఎందుకు, ఇప్పుడే చేయి. బాప్తిసం తీసుకున్నాడంట. 39వ వచనంలో, వారు నీళ్ళలో నుండి వెడలు వచ్చినప్పుడు ప్రభువు ఆత్మ ఫిలిప్పును కొనుక్కుపోయాను. నపుంసకుడు సంతోషించుచు తన త్రోవను వెళ్ళాను. అతడు ఫిలిప్పును మరి ఎన్నడూ చూడలేదు. ద ఓన్లీ ఆపర్చునిటీ ఫిలిప్ గాట్ కన్వర్టెడ్. పిల్లరా, స్వార్థ చెప్పే మనసు మనకుంటే దేవుడు అవకాశాలు ఇస్తాడు. కొన్నిసార్లు కొన్ని అవకాశాలు చాలా ప్రశస్తమైనవి, మళ్ళీ రావు. అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. స్పెషలీ ఈ దినాల్లో బహిరంగంగా సంఘంగా సువార్త ప్రకటించే అవకాశాలు లేవు. అలాంటి సమయాల్లో
ప్రతి ఒక్కరు కూడా వ్యక్తిగతంగా సువార్త చెప్పడానికి మనం కంకణం కట్టుకోవాలి. ప్రతి పరిస్థితిని అడ్వాంటేజ్ తీసుకోవాలి, ప్రతి అవకాశాన్ని తీసుకోవాలి. కొన్నిసార్లు ఒకేసారి వస్తాయి అవకాశాలు. ఆ నపుంసకుడు ఫిలిప్పును మళ్ళీ చూడలేదట. బహుశా ఫిలిప్ అనుకుని ఉండొచ్చు, అరే సమరయ పట్టణంలో ఇంత చక్కగా సేవ జరుగుతుంటే ఏదో అరణ్యంకి వెళ్ళమంటాడు ఏంటి అనుకోవచ్చు. కానీ ఆయన అరణ్యానికి వెళ్ళాడు. ఒక వ్యక్తి మారుమనసు పొందాడు. డు నో వాట్ హ్యాపెండ్? ఆ ఒక వ్యక్తి ఇథియోపియన్ అనే కంట్రీలో సంఘాన్ని స్థాపించాడు. ఈరోజు అది ఇథియోపియన్ ఆర్థడాక్స్ టెవహాడో చర్చ్ అనేది ఇథియోపియా దేశంలో ఇప్పుడు ఈరోజు. దాంట్లో 35 నుంచి 45 మంది మిలియన్లు బ్యాప్టైజ్డ్ బిలీవర్స్ ఉన్నారు. దానికి 35,000 చర్చెస్ అక్రాస్ ఇథియోపియా ఉన్నాయి. 1% ఒక్క వ్యక్తి. ఒకవేళ నీవు నేను వ్యక్తిగత సువార్త చేయటం కోసం మనం అనుకోవటం ఒక్కలే కదా అనుకోవచ్చు. కానీ ఆ ఒక్క వ్యక్తి తర్వాత ఎలాంటి ప్రభావం చూపిస్తాడో మనకు తెలియదు. కొన్ని పేర్లు అడుగుతాను, మీకు తెలిస్తే చెప్పండి. సెయింట్ ఆంబ్రోస్ పేరు విన్నారా? నేను పర్వాలేదు. ఆర్ఆర్ టోకిన్ అనే పేరు విన్నారా? విన్నారు, నో ప్రాబ్లం. మొదకై హామ్ పేరు విన్నారా? చేయమంటే చేయతండి. ఓకే, విన్నారు, సంతోషం. రాబర్ట్ ఎగ్లెన్ అనే పేరు విన్నారా? ఎడ్వర్డ్ కింబాల్ పేరు విన్నారా? అమ్మయ్యా బతికే విన్నారా? ఓకే, చాలా సంతోషం. సెయింట్ అగస్టిన్ పేరు ఎంతమంది ఉన్నారు? చాలామంది ఉంటారు. సెయింట్ అగస్టిన్ని దేవుళ్ళకి నడిపించింది సెయింట్ ఆంబ్రోస్. సిఎస్ లూయిస్ అని పేరు ఎంతమంది ఉన్నారు? తెలుసు. ఆయన ప్రభువులోకి నడిపించింది ఆర్ఆర్ టోల్కిన్ అనేది. బిల్లీ గ్రాహం పేరు ఉన్నవాడు అందరూ ఉంటారు. మొర్దెకై హామ్ ప్రభువులోకి నడిపించాడు ఆయన. చార్ల్స్ స్పర్జన్ ఆయన్ని రాబర్ట్ ఎగ్లెన్ ఆయన నడిపించాడు. డిఎల్ మూడీ ఆయన్ని ఎడ్వర్డ్ కింబాల్. ఎందుకు చెప్తున్నానంటే ఒక వ్యక్తి పరలోకి వెళ్ళిన తర్వాత బహుశా బిల్లీ గ్రాహం గారు ద్వారా రక్షించుకున్న వాళ్ళు కొన్ని లక్షల మంది ఉంటే, ఆయన ముందు బిల్లీ గ్రాహం గారు ఉంటే ఆయన ముందు ఎవరుంటో తెలుసా? మొర్దెకై హామ్ అనే వ్యక్తి ఉంటాడు. మనం సువార్త చెప్పేటప్పుడు ఒక వ్యక్తికే చెప్తాం, కానీ ఆ ఒక వ్యక్తి ఎంత ప్రభావితం గల వ్యక్తిత్వాలో మనకు తెలియదు. డోంట్ నెగ్లెక్ట్ ఇండివిజువల్స్. వ్యక్తుల్ని ఒక్కడున్నప్పుడు వాళ్ళు నెగ్లెక్ట్ చేయాలి. ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుని సువార్త చెప్పాలి అనేది జ్ఞాపకం చేసుకోవాలి. మూడోది ఇవాంజలిజం, సువార్త. ఒక ప్రశ్న అడుగుతాను, సువార్త చెప్పాలంటే ఏం చేయాలి? సువార్త చెప్పాలంటే ఏం చేయాలి? మీరు చెప్పాలి. వెరీ గుడ్. సువార్త చెప్పాలంటే సువార్త జీవించాలి. సువార్త జీవించాలి. లివ్ ద గాస్పెల్. సువార్త జీవించుకునిగా సువార్త చెప్పలేదు. సువార్త జీవించాలి. ఆదిమ సంఘంలో సువార్త అనేది వారి యొక్క జీవిత విధానం అయిపోయింది. అందుకే ఆ సంఘం విస్తరించినట్టుగా మనం చూస్తాం. నాలుగోది చెప్పిన ముగిస్తాను. 4 ఏంటంటే ఫెలోషిప్ వాజ్ హాల్ మార్క్ ఆఫ్ ఎర్లీ చర్చ్. సహవాసం అనేది సంఘం యొక్క ఒక దీటురాయిగా అయింది. సహవాసం అనేది సంఘం యొక్క దీటురాయి అయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. 2వ అధ్యాయం 43వ వచనంలో
అప్పుడు ప్రతి వానికి భయము కలిగెను. చాలు. సహవాసంలో ఏముండాలి అంటే భయం ఉండాలి. ఇది మనిషిని చూస్తే అమ్మో మా బాస్ వచ్చాడు, ఈ భయం కాదు. దీన్ని ఇంగ్లీష్లో ఫిలియల్ ఫియర్ అంటారు. గౌరవంతో కూడినటువంటి భయం. అంటే ఇది చేస్తే దేవుడు మెచ్చడేమో, ఇది చేస్తే దేవుని నామానికి అవమానమేమో, ఇది చేస్తే వ్యక్తులు హర్ట్ అవుతారేమో, ఇలా మాట్లాడితే వాళ్ళు వెనదిరిగిపోతారేమో, ఈ భయం ఉండాలి. సో సహవాసంలో భయం ఉండాలి. 2:47 ఆనందంతోనూ చాలు చాలు చాలు. సహవాసం ఇంకేముండాలంటే ఏముండాలి? ఆనందం ఉండాలి, సంతోషం ఉండాలి, ఆనందం ఉండాలి. మా సంగతి మీకు ఏం తెలుసు, ఎట్లా ఉంటుంది చెప్పండి అనుకున్నారా? ఆనందం ఎలా ఉంటుంది అనుకుంటున్నారా? 5:41 ఆ నామము కొరకు అవమానం పొందుటకు పాత్రలను ఎంచబడినందున వారు సంతోషించుచు మహాసభ ఎదుట నుండి వెళ్ళిపోయి. చాలు. ఎందుకు సంతోషిస్తున్నారంట? అవమానం పొందితే సంతోషమా? దెక్కదు. ఎందుకు సంతోషిస్తున్నారట వాళ్ళు? అవమానం పొందుటకు పాత్రులు అని. అబ్బా, అదే ఎక్కువ అనుకుంటే మళ్ళీ బా దేవుడు మమ్మల్ని అవమానం పొందేలా చేశాడని సంతోషిస్తున్నారు. జాయ్ ఇన్ షేమ్. 16:25 అయితే మధ్యరాత్రి వేళ పౌరులు స్త్రీలైన దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండునంట. ఎప్పుడు ఎక్కడ? షారోన్ ఎవాంజలికల్ మిషన్ చర్చిలోనా కీర్తన పాడేదాడు? చెరసాలలో పాడుతూ ఉన్నారట. చెరసాలలో ప్రార్థన చేయడం అంటే ఓకే, ప్రభా ఎప్పుడు విడిపిస్తావు ఏంటిది, కానీ పాట పాడుతున్నారట. జాయ్ ఇన్ జైల్. ఫిలిప్పి 4:4 ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడు. ఇది రాసినప్పుడు పౌలు గారు ఎక్కడున్నాడో తెలుసా? చెరసాలలో ఉన్నాడు. అంటున్నాడు ఎల్లప్పుడూ, ఆల్వేస్. ఆల్వేస్ అంటే ఎల్లప్పుడు అంటే ఎప్పుడెప్పుడు చెప్పండి. అబ్బాయి ఫస్ట్ క్లాస్లో పాస్ అయినప్పుడు, ప్రమోషన్ వచ్చినప్పుడు, ఇంకా ఆల్ ద టైం ఎల్లప్పుడూ కూడా ఆనందించాలంట. జాయ్ ఈజ్ ఎ చాయిస్. సంతోషం అనేది అదొక చాయిస్, నిర్ణయం. అది ఎప్పుడు కూడా పరిస్థితులపైన ఆధారపడి ఉండదు. పరిస్థితులపైన ఆధారపడి ఉండేది కాదు. నెహెమ్యాలో గ్రంథంలో అక్కడ ఏమంటాడంటే, మీరు సంతోషించటం వలన చెప్తాను బలం పొందేది. ఎస్, మనం సంతోషిస్తే బలం వస్తుందట. జాయ్ ఈజ్ ఎ చాయిస్. అంతేకాదు, జాయ్ అనేది అదొక ఆత్మఫలం. ఆత్మఫలం రిఫరెన్స్ తీయద్దు, కానీ ప్రేమ, సంతోషం రెండో ఆత్మఫలం. ఆత్మఫలం ఎప్పుడు కూడా పరిస్థితులు అననుకూలంగా ఉన్నప్పుడు కనిపించేది ఆత్మఫలం. ఆత్మలో కనిపిస్తూ ఉంటుంది. ఇది ఎప్పుడు చెప్తూ ఉంటాను, అది నాకు కూడా అది
పెద్ద చాయిస్, పెద్ద ఛాలెంజ్ ఇది. ఈ ఆత్మఫలం అనేది పరిస్థితులు అననుకూలంగా ఉన్నప్పుడు మనం చూపించే పరిస్థితులు అననుకూలంగా ఉన్నప్పుడు మనం చూపించగలిగేది ఆత్మఫలం. ఇంతకుముందు ఒక రేడియో స్పీకర్ ఉండేవారు, ఆయన పేరు జీ జాన్, బెంగళూరులో ఉండేవారు. ఒకసారి ఆయన పరిచర్యకు వేరే ప్రాంతం వెళ్ళాడట. వెళ్తే అప్పుడు ఇప్పుడు ఫోన్స్ ఏం లేవు. సో వెళ్ళిన తర్వాత బెంగళూరులో ఇంకో సొంత ఇల్లు ఉండేది. ఆ ఇల్లు కాలిపోయిందట. కాలిపోతుంటే అందరూ పాపం కష్టపడ్డారు, ఏదో ఆరిపోయారు కానీ మొత్తం కాలిపోయి ఇల్లంతా కూడా పడిపోయి మొత్తానికి కాలిన తర్వాత అదంతా మెస్ అయిపోయి ఉన్నదంట. ఈయనకి కౌలు పెట్టారు. ఉత్తరాలు అప్పుడు కష్టం, తర్వాత ఫోన్స్ లేవు. కౌలు పెడితే 2 days తర్వాత వచ్చారు. వస్తే చుట్టుపక్కల అందరూ కూడా రెడీగా ఉన్నారు. పాప ఈయన గుగ్గోలు పెట్టి ఏడుస్తాడు, ఆదరించాలి అనేసి ఉన్నారు. ఆయన వచ్చాడంట, ఇల్లు చూసుకున్నాడంట. ఇల్లంతా పడిపోయింది. పడిపోయినటువంటి దానిపైన దూలాలు అట్లాగా కొన్ని ఉన్నాయి, మాడి మసి అయిపోయి ఉన్నాయి. ఆ ఇంటి పడిపోయినటువంటి ఇంటి పైకి వచ్చి, అదే ఆ దూలాల పైకి వచ్చి నించుని అని అన్నాడంట, ఒక పాట పాడినట్టు, రిజాయిస్ ఇన్ ద లార్డ్ ఆల్వేస్ అండ్ అగైన్ ఐ సే రిజాయిస్ అని పాట పాడాడు. ఇలా అంతా కూలిపోయి పడిపోతే రిజాయిస్ ఇన్ ద లార్డ్ అని పాట పాడాడంట. షాకింగ్ న్యూస్ అది. నెక్స్ట్ డే పేపర్ వచ్చిందంట, ద మ్యాన్ సింగ్స్ వైల్ హిస్ హౌస్ బర్న్ట్. ఇల్లంతా కూడా తగలబడిపోతే పాట పాడుతున్నాడు అని వచ్చిందంట. అది అన్ని అనుకూలంగా ఉన్నప్పుడు సంతోషించడం అనేది ఎవరైనా చేస్తారు. పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు నువ్వు సంతోషించగలిగితే అది ఆత్మఫలం. అలాంటి ఆత్మఫలం ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. రిజాయిస్ ఇన్ ద లార్డ్ ఆల్వేస్. ఒక విషయం నాకు ఆశ్చర్యం ఇస్తూ ఉంటుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో చివరి భాగం చదవండి. ఆయన తన ఎదుట చాలు. యేసుప్రభువు వారి గురించి రాస్తూ, ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి. ఓ అంటే గ్రేట్ థింగ్. యేసుప్రభువు వారు ఆనందాన్ని చూస్తూ ఉన్నాడట. మధ్యలో అవమానాలు వచ్చినాయి. ఏం చేస్తున్నాడు? నిర్లక్ష్య పెడతా ఉన్నాడు. చాలాసార్లు మనం ఏం చేస్తామంటే మన ఎదుటి ఉంచబడిన అవమానం కొరకై ఆనందాన్ని నిర్లక్ష్య పెడతాం. యేసుప్రభువు వారు ఆనందాన్ని చూస్తూ అవమానం నిర్లక్ష్య పెట్టాడు. ఇది పెద్ద సవాల్, కానీ ఇది సాధ్యం. ప్రాక్టీస్ చేద్దాం. ఫోకస్ ఆన్ ద జాయ్. దేవుడిచ్చే ఆనందం, దేవునిలో ఆనందం, దేవుని విషయాల్లో ఆనందం, దానిపైన ఫోకస్ చేద్దాం. ఇవన్నీ చిన్నగా అయిపోతూ ఉంటాయి. మనకు వచ్చే అవమానాలు, కష్టాలు ఇవన్నీ కూడా చిన్నగా అయిపోతూ ఉంటాయి. వీటిని మనం ఫోకస్ చేస్తే అటు ఆనందం పొందలేము, అవమానాలు మానపలేము. మన ఫోకస్ అంతా కూడా ఆనందం పైన ఫోకస్ చేయడానికి దేవుడు కోరుతూ ఉన్నాడు. సహవాసంలో సంతోషం ఉండాలి. రెండు 47 చాలు. నిష్కపటమైన హృదయంతోనూ సహవాసంలో ఏముండాలంటే యథార్థత ఉండాలి.
యథార్థత ఉండాలి సహవాసంలో. ఇంగ్లీష్లో ఇంటిగ్రిటీ అంటారు. ఇంటిగ్రిటీ అంటే యథార్థత అంటే ఏంటంటే బయటికి మనం ఎలా కనపడుతున్నామో లోన కూడా అలా ఉండాలి. ఇంకో విధంగా లోన ఎలా ఉన్నామో బయటికి అలాగే కనపడాలి. దేవుని యొక్క కనుచూపు అంట భూలోకం అంతా కూడా సంచారం చేస్తుందంట. చూద్దాం ఒకసారి. దినవృత్తాంతాలు 2వ దినవృత్తాంతాలు 15వ అధ్యాయం 9వ వచనం. యూదావారి 2వ దినవృత్తాంతాలు 16వ అధ్యాయం యూదావారందరినీ, బెన్యామీయులందరినీ, ఎఫ్రాయిము మనిషి 16వ అధ్యాయం అనేయుడుగా యథార్థ 16:9 అమ్మ. అనేయుడుగా యథార్థ హృదయం గల వారిని బలపరచుకుని యెహోవా ప్రతిష్ఠ లోకమంతటా సంచారం చేయుచున్నది. చాలు. తన ఎల్లుల యథార్థ హృదయం గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమంతటా సంచారము చేయుచున్నది. దేవుని యొక్క కనుదృష్టి లోకమంతా కూడా తిరుగుతూ ఉందంట, చూస్తూ ఉందంట. ఎక్కడన్నా యథార్థ హృదయం గల వారు ఉంటే కనుక బలపరచడం. కరీంనగర్ వీళ్ళు ఉన్నారు, వీళ్ళు బలపడదు. ఇంకా వెళ్తూ ఉంది, అక్కడ ఉన్నారు, వీళ్ళు కూడా బలపడదు, యథార్థ హృదయులు అని ఉంటున్నారు. సో యథార్థత అనేది మన జీవితాల్లో ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. కొన్నిసార్లు కొంతమంది ఎలా ఉంటారంటే బయట అందరికీ బాగుంటారు, ఇంట్లో మాత్రం చుక్కలు చూపిస్తారు. ఒక పాప చెప్పిందంట వాళ్ళ డాడీ గురించి, మై డాడ్ ఈజ్ ఏ స్ట్రీట్ ఏంజల్ బట్ హోమ్ డెవిల్. మా డాడీ స్ట్రీట్ ఏంజల్, అందరికీ బాగుంటాడు, ఇంట్లో మాత్రం దెయ్యం. యథార్థత అంటే అది కాదు. యథార్థత అంటే మనం లోన ఎలా ఉన్నామో బయట అలా ఉండాలి, ఇంట్లో ఎలా ఉన్నామో బయట అలా ఉండాలి, హృదయంలో ఎలా ఉందో బయట అలా ఉండాలి. దేవుడు అలాగ యథార్థ హృదయం గల వారిని బలపరచడానికి తన కనుదృష్టి లోకమంతా కూడా సంచారం చేస్తూ ఉందట. 5వ అధ్యాయం 3వ వచనం. చదువు. అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వెళ్ళలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మ మోసపోయినట్టు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను? చాలు. ఈ స్టోరీ తెలుసు కదా, అననీయ సప్ఫీరాలు. అననీయ ఎందుకు చచ్చిపోయాడని? కొంత దాచుకున్నాడు, పరిశుద్ధాత్మని మోసుకొచ్చాడు. ఇంకా అననీయ ఎందుకు చచ్చిపోయాడు? వాడు భార్య మాట విన్నాడు. ఓకే, భార్య మాట వినకూడదు. ఇంకా అననీయ ఎందుకు చచ్చిపోయాడు? అమ్మా ఉన్నది ఉన్నట్టు చెప్పలేదు. ఓకే, ఇంకా అననీయ ఎందుకు చచ్చిపోయాడు? ప్రభువును శోధించాడు. ఓకే, అననీయ ఎందుకు చచ్చిపోయాడు? యథార్థంగా లేడు. అననీయ ఎందుకు చచ్చిపోయాడు? దేవునితో అబద్ధం ఆడాడు. ఓకే, అననీయ ఎందుకు చచ్చిపోయాడు? మీకు చూపిస్తాను ఎందుకు చచ్చిపోయాడు. 4వ అధ్యాయం 36-37 చదవండి. పుట్టిన లేవీయుడగు యోసేపు
అను అను ఒకడు ఉండేది. ఉమ్, అతనికి అపోస్తలులు హెచ్చరిక పుత్రుడు ఉమ్, అని అర్థమించు బర్నబా అను పేరు పెట్టబడి ఉమ్, ఇతడు భూమిగల వాడై ఉండి దాన్ని అమ్మి ఉమ్. దాని వెల తెచ్చి ఉమ్. అపోస్తలుల పాదముల యొద్ద పెట్టాడు. ఇప్పుడు చెప్పండి, అననీయ ఎందుకు చచ్చిపోయాడు? అపోస్తలుల పాదముల యొద్ద పెట్టాడు. ఆ? మొత్తం ఎంత వచ్చినా అంత తీసుకొని పెట్టి పాలు ఆ. దాచుకుని ఆ. నన్ను చెప్పమంటారా? అననీయ ఎందుకు చచ్చిపోయాడు చెప్పమంటారా? హీ వాంట్స్ టు బి డూప్లికేట్. బర్నబాలాగా ఉండటానికి ప్రయత్నం చేశాడు. దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? బీ ఒరిజినల్, బీ ఒరిజినల్. మీరెవరో అలాగే ఉండండి, డోంట్ బి డూప్లికేట్. మీరే. అబ్బో బర్నబా ఇచ్చాడు, మనం ఇవ్వకపోతే ఎలాగా అని అమ్మాడు కొంత దాచుకుని బర్నబాలాగా పేరు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేసి చచ్చిపోయాడు మనిషి. ప్రియులారా, యథార్థత అంటే బి ఒరిజినల్. మీరెవరో, దేవుడు మిమ్మల్ని ఎలా సృష్టించాడో, దేవుడు మీకు ఏమిచ్చాడో అంతే. యు ఆర్ నాట్ ఏ కాపీ ఆఫ్ ఎనీవన్. మీరు ఎవరికి కూడా కాపీ కాదు, మీరు యు ఆర్ ఒరిజినల్. ప్రతి ఒక్కరు కూడా మీరు ఒరిజినల్. ఒరిజినల్స్ లాగే ఉండండి, డోంట్ కాపీ. ఎవరినో కాపీ చేయటానికి, ఎవరితో పోల్చుకోవటానికి, ఎవరిలాగా ఉండటానికి ప్రయత్నం చేయొద్దు. అననీయ డూప్లికేట్ లాగా ఉండాలని ప్రయత్నం చేశాడు, చనిపోయాడు. యథార్థత అంటే బీ ఒరిజినల్, బీ ఒరిజినల్. ఇంకొక విషయం చెప్పి నేను ముగిస్తాను. 13:1 అంతియొక్కలో ఉన్న సంఘంలో బర్నబా నిలబడిన సిమియోను కుమార్ కురేనీయుడైన లూకియా శిఖరాధిపతి అయిన ఏ రోజుతో కూడా పెంచబడిన మనయేను కరెక్టే, మనయం. సౌలు అను ప్రవక్తలను బోధకులను ఉంది. చాలు. సంఘంలో ఇంకేముండాలంటే బర్నబా ఆయన లేవి వంశం నుంచి వచ్చినటువంటి ఒక యూదుడు. తర్వాత సిమియోను నీగర్ అనబడిన, అంటే బ్లాక్ మ్యాన్, ఆఫ్రికా దేశాలకు సంబంధించిన వాడు. మూడో ఆయన కురేనీయుడైనటువంటి లూకియా, ఆయన నార్త్ ఆఫ్రికా నుంచి వచ్చాడు. నాలుగో ఆయన మనయేను అంటే హేరేత్తో పెంచబడ్డాడు. ఆయనకి ఫోస్టర్ బ్రదర్ అంటారు, అంటే సొసైటీలో చాలా హై ప్లేస్ ఉంటాం ఆయన. సౌలు మనకు తెలుసు, యూదుడు, పరిసయుడు, దేవుని కోసం చాలా నిష్ట కలిగిన వాడు. ఇప్పుడు చూస్తే ఈ 5 రకాలైనటువంటి బ్యాక్గ్రౌండ్స్, 5 కల్చర్స్, వాళ్ళు స్కిన్ కలర్ కూడా వేరు, కానీ కలిసి ప్రార్థన చేస్తారంట. సంఘంలో ఏముండాలంటే యాక్సెప్టెన్స్ ఉండాలి. అందరినీ కలుపుకోవాలి, అందరితోటి సమానంగా ఉండాలి. బీదలు ఉండొచ్చు, గొప్ప ఉండొచ్చు, పర్వాలేదు. సంఘంలో అందరూ సమానమే. చదువుకున్న వాళ్ళు ఉండొచ్చు, చదువు లేని వాళ్ళు ఉండొచ్చు, పర్వాలేదు, అందరూ సమానమే. పొట్టోళ్ళు ఉండొచ్చు, పొడవలు ఉండొచ్చు, పర్వాలేదు, అందరూ సమానమే. సంఘంలో సహవాసంలో యాక్సెప్టెన్స్ ఉండాలి అనేది దేవుడు కోరుతా ఉన్నాడు. సో ఆదిమ సంఘంలో ఉన్నటువంటి 4 గుర్తులు, చాలా ఉండొచ్చు కానీ 4 గుర్తులు చెప్పాను. అవి మన సంఘంలో, మన కుటుంబాల్లో, వ్యక్తిగత జీవితాల్లో ఉండటానికి మనం ప్రయత్నం చేయాలి. చెప్తారా? మొదటిదేంటి? పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయాల్లో నివసిస్తున్నాడు. రెండోది ప్రార్థన మనకి ఒక వెన్నెముక లాంటిది. మూడోది స్వార్థ మన జీవిత శైలి, జీవిత విధానం అవ్వాలి. నాలుగోది సహవాసం, మనం సహవాసం ఉండాలి. కానీ మనం వ్యక్తిగతంగా, కుటుంబాలుగా, సంఘంగా ఇవి మనం కలిగి ఉంటాయి.
రాబోయే దినాల్లో దేవుడు మనల్ని ఆశ్రయిస్తాడు, మన కుటుంబాన్ని ఆశ్రయిస్తాడు, మన సంఘాన్ని ఆశ్రయిస్తాడు. అలాంటి కృప మనకి దేవుడు దయచేయాలని, షారన్ ఎవాంజలికల్ చర్చ్ ఆ విధంగా ఎదగాలని నేను కోరుకుంటూ దేవుడి వాక్యం దీవించిన గాక.